కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో చౌక దుకాణాల హేతుబద్ధీకరణలో భాగంగా చౌక దుకాణ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో తన ఛాంబర్లో ఆర్డీఓ మల్లిబాబు మీడియాతో మాట్లాడారు. ఆయా తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. 8వ తేదీ సాయంత్రం 5లోగా తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. డీలర్ల ఎంపిక రాత పరీక్ష ముఖాముఖి ద్వారా జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 97 షాపులకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. రాత పరీక్ష ఉంటుంది 19వ తారీఖున. అందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాత పరీక్ష ఉంటుంది. 80 మార్కులకి రాత పరీక్ష, 20 మార్కులు ఇంటర్వ్యూ చేసేటువంటి అధికారులు వేస్తారు. ఆ విధంగా 100 మార్కులకి పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ ఎగ్జామినేషన్లోని మెరిట్ ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వబడతాయి. అదే రేషన్ షాపు డీలర్షిప్లు ఎంపిక చేయబడతాయి. ఒక షాపుకి 80 మార్కులు వచ్చిన దాని మీదట ఒక ఇద్దరిని మనం ఇంటర్వ్యూకి కేకేయటం జరుగుతుంది. దాని ప్రకారం మా మెరిట్ ప్రకారం మనకి మార్కులు ఇవ్వటం, ఇంటర్వ్యూ మార్కులు కూడా కలిపిన తర్వాత మెరిట్ ప్రకారం డీలర్షిప్ పదవులు పూర్తి చేస్తారు. అది నోటిఫికేషను చదువుకోండి. ఒక్కొక్క షాపు రిజర్వేషన్ ఉంటుంది. ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషను. అది కాకుండా మళ్ళీ అందులో ఉమెన్ రిజర్వేషను, మళ్ళీ అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, విజువల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద ఆ షాప్ ఉంటుందో వారు మాత్రమే అర్హులు. గతంలో టెంపరీ డీలర్ కింద చేస్తూ ఇప్పుడు మనం రద్దు అయిపోయి కొత్త డీలర్స్ వస్తారు కాబట్టి వారు కూడా అర్హత ఉంటే, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవి ఉంటే వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకుని వారు కూడా పోటీ పరీక్షకి రెడీ అవ్వచ్చు.